ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి వర్షాలు బాగా పెరిగాయి. వర్షాలతో వినాయక చవితి మొదటి పూజకు కొంత ఆటంకం ఏర్పడింది. పందిళ్లు అన్ని చోట్ల భారీ వర్షం వల్ల భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. వాయుగుండం ప్రభావంతో వర్షాలు బాగా పెరిగాయి. నిన్న భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 27 అడుగులు ఉండగా ఈ రోజు అది 31 అడుగులకు పెరిగింది. తాళిపేరు నుంచి 12 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. పాలేరు, వైరా, కిన్నెరసాని ప్రాజెక్టులలోకి భారీగా నీరొచ్చి చేరడంతో అవి 2 కుండలా తయారయ్యాయి. ఏజెన్సీలో వాగులు పొంగి పొరలడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటు ఆంధ్ర ప్రాంతంతో పాటు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు వస్తున్నాయి. అయితే ఈ తెల్లవారుజాము నుంచి వర్షం పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే కొత్తగూడెం జిల్లాతో పాటు అటు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున వర్షాలు వస్తున్నాయి. దాని ప్రభావం కొంతమేరకు గోదావరి మీద కూడా పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం భద్రాచలం వద్ద గోదావరి నీటి మొత్తం 27 అడుగులు ఉండగా ప్రస్తుతం ఈరోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 31 అడుగులకి చేరుకున్న పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి కొంతమేరకు గోదావరి పెరుగుతుంది, స్వల్పంగా మాత్రమే పెరుగుతుంది. కారణం ఏంటంటే ఎగువన అంటే పైన ఉన్న తాలిపేరుకి మొత్తం కూడా 12 గేట్లు ఎత్తి అంటే ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి కురుస్తున్న వర్షాలతో తాలిపేరుకు వరద రావడంతో 12 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. అదేవిధంగా దిగువన అల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అల్లూరు జిల్లాలో అన్ని వాగులు వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. దీని ప్రభావంతో కొంతమేరకు గోదావరికి స్వల్పంగా పెరిగింది. గత వారం రోజుల క్రితమే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51.9 అడుగులు అంటే 53 అడుగులకి అంటే 3వ ప్రమాద హెచ్చరిక దరిదాపులకు వచ్చి తగ్గిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న వర్షాల వల్ల ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధానంగా పినపాక ఇల్లందు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న అంటే కరకగూడెం, పినపాక అదేవిధంగా గోండాల ఈ మండలాల్లో వాగులు వంకులు అన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఏజెన్సీలో పెద్ద స్థాయిలో వర్షాలు రావడంతో ఏజెన్సీలో ఉన్న వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇకపోతే ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి అటు మదిర, ఖమ్మం, పాలేరు, వైరా ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు రిజర్వాయరు, వైరా రిజర్వాయరు పూర్తిగా నిండి ఉన్న పరిస్థితి ఉంది. అయితే గత వారంలోనే నిండి అలుగులు పోసిన నేపథ్యంలో మళ్ళీ కొంత సాగుకి నీటిని విడుదల చేయడంతో పాలేరు అదేవిధంగా వైరా రిజర్వాయర్ కూడా కొంతమేరకు నీరు తగ్గిన పరిస్థితి ఉంది. అయినా మళ్ళీ ఈ వర్షాలతో మొత్తం కూడా నిండు కుండలా తయారైన పరిస్థితి ఉంది. ఇకపోతే ఈరోజు వినాయక చవితి ఉత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఈ వర్షాలు మాత్రం కొంత ఆటంకంగా చెప్పవచ్చు. ఉదయం నుంచి దాదాపుగా అంటే 10-11 సమయంలో ప్రతి చోట వినాయకుడికి సంబంధించి 10 నుంచి 12 గంటల మధ్యలో ప్రతి చోట వినాయకుడు చవితి ఉత్సవాల సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదటి పూజ జరుగుతాయి. అయితే దీనికి భారీ వర్షాలు కురుస్తుంటుంది. అంటే ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. కనీసం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తుండటంతో వినాయక మండపాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే వర్షంలో సైతం పత్రిని కొనుగోలు చేసి ఇళ్లలో పూజలు నిర్వహించుకుంటున్నారు. ఇళ్లలో పూజలు నిర్వహించుకున్న తర్వాత వినాయక మండపాలకి భక్తులు రావటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు మాత్రం కొంత వినాయక చవితి ఉత్సవాలకు కొంత ఆటంకం కలిగిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అంటే ఆగస్టు 31 రాత్రి నుంచి సెప్టెంబర్ 1 వరకు భారీ ఎత్తున వర్షాలు రావడంతో ఆ సందర్భంగా వచ్చిన వర్షాలతో ఖమ్మం నగరం అతలాకుతలమైన పరిస్థితి. ప్రధానంగా రాష్ట్రంలోనే ఖమ్మం నగరం అనే హైయెస్ట్గా వరదల్లో గత ఏడాది మునిగిపోయిన పరిస్థితి. ఆ సందర్భంలో కూడా మొత్తం ఖమ్మం నగరంలో దాదాపు సగం వార్డులు కూడా మునిగిపోవడంతో 3 అంతస్తుల భవనాలు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో గత ఏడాది జరిగిన నష్టంలో చాలా వరకు కూడా వినాయక చవితి ఉత్సవాలను పెద్దగా జరుపుకొని పరిస్థితుంది. అయితే ఈసారి ఇప్పటివరకు అయితే పెద్దగా మున్నేరుకు కానీ ఎటువంటి ఖమ్మం నగరంలో కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వర్షాలు అయితే వస్తున్నాయి. ఆ వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వర్షం మాత్రం ఈరోజు మొదటి పూజకి కొంత ఆటంకం కలిగిందని చెప్పవచ్చు. అయితే తెరిపించిన తర్వాత
వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూజ సామాగ్రి అన్నీ కూడా వినాయక విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ వర్షాలు అనేది ఈ తెల్లవారుజాము నుంచి భారీ ఎత్తున వర్షాలు వస్తుండటంతో ఈ వర్షాలు ఆశాజనకంగానే రైతులకి ప్రయోజనకరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి. ఉమ్మడి మెదక్ జిల్లాని వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లాలో నమోదైంది. రామాయంపేటలో భారీ వర్షాలకు ఇళ్లు నీట మునిగాయి. మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘన్పూర్లో వందలాది ఎకరాల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో వాగు ఉప్పొంగడంతో కంక్టి, పిట్లం, సిర్కాపూర్ వైపు వెళ్లే రాకపోకలు బంద్ అయ్యాయి. సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరగడంతో మరోసారి గేట్ ఎత్తే అవకాశం ఉంది.